Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. హనీ మెల్లగా తమ్ముడు నన్ను మెల్లిగా వెళ్ళమని చెప్పకుండా మీరు కాస్త ఫాస్ట్ గా రండి. ముందుకు చూడు. అరే డాక్టర్ బాలు ఎటు వెళ్ళిపోయారు? అక్కడ డాక్టర్ బాలు గాల్లో ఎగురుతున్నారు. కింద పడిపోక ముందే క్యాచ్ పట్టుకోవాలి. అరే ఆయన డాక్టర్ బాలు, ఆయన ఏమన్నా బన్నా క్యాచ్ పట్టుకోవడానికి ఏంటి అనుమానం? అవును, అతన్ని మనం క్యాచ్ పట్టుకుంటే మన పని అయిపోయినట్టే. డాక్టర్ బాలు మీకేం కాలేదు కదా? ఏదో ఒకటి చెప్పండి, మీరు బాగానే కదా ఉన్నారు. ఇలా రండి. నాకేమైంది? అమ్మ తిట్టింది, ఎక్కువగా తినద్దు, టైంకి స్కూల్ కు వెళ్ళమనింది, అంతే. మీకు మమ్మీ కూడా ఉన్నారా? తెల్ల కాగితం మీద గీసిన గీత, గాలిగా ఉంది గోల్డ్ మైన్. అందరికీ మమ్మీ ఉంటుంది, అలాగే ఆవిడ ఎవరికైనా పిల్లగా కూడా ఉంటుంది. ఇలా రావు, నిన్ను వాళ్ళతో కలిపి అడ్జస్ట్ చేస్తాను. నా క్రాఫ్ట్ వర్క్ ని బెస్ట్ గా తయారు చేస్తాను. నాకు బ్రెయిన్ ఉంది, దాన్ని నేను యూజ్ చేస్తున్నాను కూడా. నేను రాను, ఏంటి అనుమానమా? ఇలా రావు, లేకపోతే మా అమ్మతో చెప్పేస్తాను. మీరు వెళ్ళి మీ వంశం మొత్తం చెప్పినా సరే, నేను వచ్చి మీ దగ్గర అడ్డంగా ఇరుక్కోను. ఏంటి అనుమానమా? నేను నిన్ను పట్టుకుంటాను, ఎలాగైనా సరే పట్టుకుంటాను. నా టాలెంట్ తో నిన్ను బంధిస్తాను. కానీ నేను స్కూల్ కి వెళ్ళాలి, లేదంటే టీచర్ కోపడతారు. మెడకి వేసుకున్నది టై అంటాను. నేను మీకు అందరికి బాయ్ చెప్తాను. ఆయన కాస్త విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు కదా? లేదు, ఈయన ఎప్పుడు ఇలాగేగా మాట్లాడతారు. తను చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాడు. సరే తను ఎందుకు స్కూల్కి వెళ్తున్నాడు? పిల్లలకి మెడికల్ చెకప్ కి వెళ్తారు. ఏంటి అనుమానమా? నాకైతే డౌట్ గానే ఉంది. నాకు కూడా. ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన నార్మల్ గా లేడు. ఆయనకేదో ప్రాబ్లం అనుకుంటా. పదండి వెళ్ళి ఏంటో చూద్దాము. లైఫ్ లో నేను చెక్ మేట్ అయ్యాను. వెయిట్ చేయండి, నేను కాస్త లేట్ అయ్యాను. చప్పట్లు. సరే సరే, చప్పట్లు కొట్టద్దులేండి. కన్నా అంకుల్, నన్ను స్కూల్లో వదులుతారా? కన్నా అంకుల్, నేను బిజీగా ఉన్నాను. మీరు ఎక్కడున్నారు? నేను వెయిట్ చేస్తున్నాను. కన్నా అంకుల్, నేను బిజీగా ఉన్నాను. లేట్ అయింది, మీరు నడిచే వెళ్ళండి. నేను వచ్చేస్తానులేండి, మీరేం అక్కర్లేదు. నిజమే. అరే నేను నా అసిస్టెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. పేపర్స్ వాటి దగ్గరే ఉన్నాయి. కానీ ఎందుకని మీరు ఇలా అరుస్తున్నారు? ఏదో మీ గాలి బయటికి వెళ్తున్నట్టుంది. అరే వేడి పాలని చల్లారబెట్టి తాగాను. డాక్టర్ బాలు మీరెందుకని ఇలా చేస్తున్నారు? గురువు చప్పట్లు కొట్టమంటే మీరు చప్పట్లు కొట్టరు. మరి ఇప్పుడు ఏమీ చెప్పకుండా చప్పట్లు కొడుతున్నారు. నన్ను స్కూల్ కి నడిచి వెళ్ళమన్నారు కదా, ఇప్పుడు మీరు నడిచి వెళ్ళండి కన్నా అంకుల్. డాక్టర్ బాలు మీరెక్కడేం చేస్తున్నారు? పేషెంట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా పదండి. బయలుదేరు, నన్ను స్కూల్లో వదిలే. డాక్టర్ బాలు, డాక్టర్ బాలు, డాక్టర్ బాలు. ఈ డాక్టర్ చాలా విచిత్రంగా ఉన్నాడు. చిన్నపిల్లట్లా బిహేవ్ చేస్తున్నాడు. టైర్ లో ఉన్న గాలి దింపేశాడు. చప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు. మా దగ్గర కూడా ఆయన చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు.
ఏదో ప్రాబ్లం ఉంది. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు కన్నా సార్? నందుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, కానీ ఆయనేమో స్కూల్కి వెళ్ళాలంటున్నాడు. అయితే స్కూల్కే వెళ్ళుంటారు. పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. నన్ను వెళ్ళనివ్వండి, గాలి ఆడనివ్వండి. ఇదే పిల్లలు చెప్పే రాయ్. ఇది నేను స్కూల్ కు వెళ్ళే టైం. మీరే డాక్టర్ బాలు, ముందు పేషెంట్స్ ని చూడండి. డాక్టర్ గారు, నడిచినప్పుడు నా కాళ్ళు అంత లాగుతున్నాయి. అయితే నడవడం ఆపే. డాక్టర్ గారు, మీరు ఏమంటున్నారు? నడవడాన్ని ఎలా ఆపగలను చెప్పండి. భారంగా ఉన్న నీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను. కత్తిలా ఉన్న నీ వేదనని సాల్వ్ చేస్తాను. అయిపోయావు. ఇక నువ్వు నడవలేవు. మిగతా వారి సంతోషాన్ని చూసి నువ్వు అసూయపడవు. ఇక నీకు కాళ్ళు నొప్పి ఉండదు. కానీ ఇప్పుడు కూడా నొప్పిగానే ఉంది. దానికి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏంటి చూసి ఎలా నిలబడుతున్నావు? విప్పు. నందు అందరికి మిత్రుణ్ణి. నేను డాక్టర్ ట్రీట్మెంట్ ని చెడగొట్టను. ఏ ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? తమ్ముడు తమ్ముడు. లేదు. మీరు చెట్టుకి ఉయ్యాలోగండి, నేను గ్రౌండ్ లో ఆడుకుంటాను. మేడం, మీరెందుకు చెట్టు ఎక్కారు? లేదు, నేను పైకి ఎక్కలేదు. డాక్టర్ బాలు బెలూన్ నా చెవు దగ్గర పగలగొట్టారు. నేను భయపడి ఎక్కేశాను. డాక్టర్ బాలు ఎందుకని అందరి దగ్గర చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు? అవునబ్బా, ఇప్పుడే నాకు రోడ్డు పైన వ్యాక్స్ యాపిల్ తినడానికి ఇచ్చారు. హలో డాక్టర్ బాలు, యాపిల్ తింటారా? మీరు తినండి అంకుల్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నేనెప్పుడు అంకుల్ అయ్యానబ్బా. ఇది ఒక వేట్స్ యాపిల్. చాలా ఆకతాయిగా నడుచుకుంటున్నారు. డాక్టర్ బాలుకి ఏదో సమస్య అనుకుంటాను. సరే రండి, వెళ్ళేదంటే కనిపెడదాం. మేము అతని కోసం వెతుకుతూ ఉన్నాం. స్కూల్ కూడా వెళ్ళాం, అక్కడ కూడా లేరు. అది ఆయన నాకు గార్డెన్ లో ఆడుకుంటారని చెప్పారు. సరే రండి, గార్డెన్ లో వెళ్ళి చూద్దాం. ఇలా చూడండి, మీరు చేసేది ఏమాత్రం బాలేదు. సారీ, నేను టైర్డ్ అయిపోయాను. ఇలా చేసి చేసి టైర్డ్ అయిపోయాను. నాకు కంటి నిండా నిద్ర వస్తుంది. నాకు కథ చెప్పండి. నాకు అమ్మ గుర్తుకొచ్చింది. ఎలా పిల్లలాగా పడుకుని నిద్రపోతున్నాడు చూసారా? అవునబ్బా, చిన్న పిల్లాట్లా నడుచుకుంటున్నారు. అవును, నా దగ్గర కూడా దూకి దూకి చిన్నపిల్లలా ఆడుతూనే ఉన్నారు. మా దగ్గర కూడా చిన్నపిల్లలాగా చిలిపి చేష్టలు చేస్తున్నాడు. అవును, నాతో కూడా. నాతో కూడా చెప్పారు. నాకు అర్థమైంది. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఈయన ఇలా మారిపోయారు. ఆయన తలకి దెబ్బ తగిలి పిల్లాళ్ళ మారిపోయాడు.
ఇలా కూడా జరుగుతుందా ఏంటి? అది అలా కాదు, కొన్నిసార్లు తలకి దెబ్బ తగిలితే గతాన్ని మర్చిపోతారు. అలాగే జరిగి ఉంటుంది. ఆయన అన్ని మర్చిపోయాడు, చిన్నతనం మాత్రమే గుర్తుంది. దీన్ని తీసుకువెళ్ళి డాక్టర్ కి చూపించాలి. ఏంటి అనుమానమా? వద్దు, డాక్టర్ సూది వేస్తాడు. ఆయన్ని పట్టుకోండి, త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అరే ఈయన ఎగిరి లాంగ్ షాట్ కొట్టారు. నన్ను కిందకి దింపండి. నానేమో చెట్టుకి వేలాడదీశారు. చప్పట్లు. చెట్టును వదిలేసి చప్పట్లు కొట్టండి కన్నా గారు, అప్పుడు కిందకు వచ్చేస్తారు. ఏంటి అనుమానమా? డాక్టర్ బాలు, కాస్త ఆగండి. నేను మీకు చాక్లెట్ ని కొనిస్తాను. ఇది రైట్, ఇది లెఫ్ట్. అరే ఆగండి డాక్టర్ బాలు. అరే డాక్టర్ బాలు, మీకేం కాలేదు కదా? తలనొప్పిగా ఉంది. క్లైమేట్ కాస్త మారుతుంది, అందువల్లే ఇంతగా నొప్పిగా ఉందా? మీకు నయమైతే మీరు స్కూల్కి వెళ్ళండి. అల్లరి చేయకుండా బయలుదేరండి. ఇలా రా. నీ బుర్ర నిండా మట్టి ఏమన్నా ఉందా ఏంటి? నేనెందుకు స్కూల్ కి వెళ్ళాలి? నేను చదివేసి డాక్టర్ అయిపోయిగా నేను క్లినిక్ కి వెళ్తాను. సబాష్ సబాష్ సబాష్. ఈయనకి మళ్ళీ తలకి గాయం అవడం వల్ల మామూలుగా మారిపోయారు. ఏంటి అనుమానమా? పాల్ని కాచి కాచి వేడెక్కాయి. తేనె పుట్ట రాయితో కొట్టి తేనె తెగలెగిరిపోయాయి. నాకు మర్యాద ఇచ్చి మీరు అన్నారు అని పారబోసింది వాడే క్లీన్ చేసేశాడు. చప్పట్లు. కన్నా సార్, రాను రాను మీ కవితలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మరి ఇంకేంటి, క్లాస్ లో స్టూడెంట్స్ పెరుగుతూనే పోతూ ఉన్నారు. పులేమైనా పిల్లికి పుట్టిందా? పెరుగుతూనే పోతూ ఉంది. చప్పట్లు. ఖచ్చితంగా.